అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెట్రో టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మండలిలో కొనసాగిన డిఎస్సి రగడ, వైసీపీపై మండిపడ్డ మంత్రి పయ్యావుల. తెలంగాణలో 22A జాబితాపై బీఆర్ఎస్ విమర్శలు, 60 ఏళ్ల ఇళ్లను కూడా 22Aలో పెట్టారన్న హరీష్ రావు. వనపర్తి కాంగ్రెస్ లో ముదురుతున్న వర్గపోరు, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మేఘారెడ్డి ఫిర్యాదు. విశాఖ శీలానగర్ లో మట్టి కుప్పలో 2 మృతదేహాలు, డంపర్ లారీలు మట్టి వేస్తుండగా గుర్తింపు. పంద్రాగస్టు వేడుకల్లో విజయ్కి త్రిషా సెల్యూట్, ఇదేమి పద్ధతి అంటూ ఎండగట్టిన డిఎంకే పత్రిక. బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సభ విరామం సమయంలో మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సభ విరామం సమయంలో మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలే ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో కొనసాగుతోంది. విశాఖలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నేను ఎవరినైతే వాళ్ళ ఉద్దేశించి మాట్లాడుతున్నానో వారు కేవలం సంస్థాగత నిర్మాణం చేస్తున్న కార్యకర్తలు మాత్రమే కాదు, సైద్ధాంతిక పునాదుల మీద పనిచేస్తున్న కార్యకర్తలు కూడా. ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ సేనాపతులు కూడా నేను భావిస్తున్నాను. వాళ్ళు కేవలం ఈ మిత్రులారా ఈ పార్టీ యాత్రలో మనం చేస్తున్న యాత్ర కేవలం సైద్ధాంతిక యాత్ర కాదు, ఇది ఒక త్యాగాల యాత్ర, ఇది ఒక తపస్సుతో కూడిన యాత్ర, దేశం అన్నిటికన్నా ప్రథమని మనం భావించి చేస్తున్న యాత్ర. आज जब हम पूरे देश और दुनिया में विश्व की सबसे बड़ी पार्टी होने का कहीं न कहीं स्वरूप हमें मिला है, लेकिन हम सबको याद रखना चाहिए कि भारतीय जनता पार्टी का ये वट वृक्ष अगर आज इस बड़े स्वरूप में उभरा है तो उसमें हमारे कई कार्यकर्ता, श्रद्धेय श्यामा प्रसाद मुखर्जी जैसा नेतृत्व, आदरणीय दीनदयाल उपाध्याय जैसा नेतृत्व, और हम कह सकते हैं श्रद्धेय अटल बिहारी वाजपेयी जैसा नेतृत्व, जैसे हजारों कार्यकर्ताओं के संघर्ष, परिश्रम और बलिदान के कारण आज भारतीय जनता पार्टी का यह विस्तार हमको देखने भारतीय जनता पार्टी ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా చూస్తుంది. ఇది కేవలం కొన్ని కార్యకర్తల కాలంగా రాలేదు, కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు చేసిన త్యాగాల ఫలంగా వచ్చింది. దాంట్లో ముఖ్యంగా పార్టీ నిర్మాత ఎవరైతే ఉంటున్నారో, వ్యవస్థాపకులు ఎవరు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు చేసిన బలిదానాల కారణంగా వచ్చింది. దేశం ఐక్యత విషయంలో ఎటువంటి రాజీ లేని సైద్ధాంతిక పునాదుల మీద పుట్టిన పార్టీ కారణంగా వచ్చింది. जहाँ श्यामा प्रसाद मुखर्जी जी का राष्ट्रवाद, दीनदयाल उपाध्याय जी का अंत्योदय, और हम कह सकते हैं कि हमारे श्रद्धेय भारत रत्न अटल बिहारी वाजपेयी जी का सुशासन, आज तीनों मंत्र को आत्मसात करते हुए हमारे श्रद्धेय माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी इन तीनों मंत्रों को एक साथ
एक मंत्र में पिरोते हुए सुशासन, अंत्योदय और राष्ट्रवाद को आगे बढ़ाते हुए कहीं न कहीं विकसित भारत के सपने को साकार करने में लगे हैं। డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రబోధించిన జాతీయవాదం, డాక్టర్ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి అందించిన సుపరిపాలన, ఈ 3 సూత్రాలు ఏవైతే ఉంటున్నాయో వీటిని 3 సూత్రాలుగా ఒకటి చేసి ఇవాళ అద్భుతమైన పాలన చేసిస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తున్నారు. आज जब हम अपने कार्यकर्ताओं के साथ बैठे तो मैं इसलिए उन चीज़ों को स्मरण कर रहा हूं क्योंकि भारतीय जनता पार्टी का जो विस्तार है, जो स्वरूप आज हम देख रहे हैं, उन संघर्षों को याद रखना है, उन संकल्पों को याद रखना है। मित्रों, जब हम चर्चा करते हैं अपने संघर्षों को तो कहीं न कहीं मुझे आज के दिन वेंकैया नायडू जैसे शख्सियत को भी याद करने का, कहीं न कहीं कल मैं उनके कार्यक्रम में शिरकत किया। आज भारतीय जनता पार्टी में एक ऐसा शख्सियत भी है, ऐसा कार्यकर्ता भी है जो कहीं न कहीं एक दीवार लेखन से अपने जीवन को शुरू करता है। माइक्रोफोन लेकर बड़े बड़े नेताओं के कार्यक्रमों की आह्वान करता है और वही कार्यकर्ता एक दिन भारतीय जनता पार्टी का राष्ट्रीय अध्यक्ष बनता है। ये सौभाग्य भी इस राज्य के लोगों को मिला है, इस क्षेत्र के कार्यकर्ताओं को मिला है। ఈ పార్టీ ఈ స్థాయికి వచ్చిన క్రమంలో చేసిన త్యాగాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చేసిన పోరాటాలను గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వెంకయ్య నాయుడు గారు ఎవరైతే ఇవాళ మైకులో తీసుకొని పెద్ద పెద్ద నాయకులు వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేసేవారు, గోడల మీద పార్టీకి సంబంధించిన రాతలు రాసేవారు, అటువంటి సామాన్య కార్యకర్త తర్వాత అదే భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయి అధ్యక్షుడిగా వెళ్ళిన క్రమాన్ని మనం గుర్తు చేసుకుని ఆ పోరాటాన్ని గుర్తు చేసుకుని పూర్తిగా ముందుకు సాగుతాము. मैं आज इसलिए इनकी चर्चा कर रहा हूं मित्रों कि जहां हमें लंबी दूरी के लिए आगे बढ़ना है, भारत के विकास को, भारत के संकल्प को आगे बढ़ाना है, वहीं कहीं न कहीं अपने जड़ों को भी ध्यान में रखना है। और मैं इसलिए आज कहता हूं कि जो कार्यकर्ता आज यहाँ बैठा है, आज मुझे पीवीएन माधव जी ने और उनकी टीम ने जिस प्रकार से जानकारी दी कि आज भारतीय जनता पार्टी का संगठन चाहे वो मंडल से लेकर जिला और प्रदेश तक का हो, उसको लगातार मजबूत करने में एक एक कार्यकर्ता लगा है। और आज पूरे 965 मंडल के अध्यक्ष यहाँ उपस्थित होकर भाजपा के विकास को, भारत के विकास का संकल्प लेने वाले हैं। मैं इसके लिए आप सभी कार्यकर्ताओं को अभिनंदन करता हूँ। ఈ క్రమంలో ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీని బలోపేతం దిశగా ఈ దేశాన్ని మరింత శక్తివంతం చేసే సంకల్పం తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇక్కడ కనిపిస్తున్న విధంగా 945 మంది మండల అధ్యక్షులు ఎవరు ఉన్నారో వీరు ప్రతి ఒక్కరు కూడా సంస్థాగతంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చడం కోసం ఒక సంకల్పం తీసుకోవాలి. एक समय था जब भारतीय जनता पार्टी के 2 सांसद हुए थे और लोगों ने देश और दुनिया में सोचा कि भारतीय जनता पार्टी की शुरुआत में ही समाप्ति का दौर है। लेकिन हमारे उस समय के नेताओं ने, उस कालखंड के हमारे नेतृत्वकर्ता ने संघर्ष को, परिश्रम को अपनी ताकत बनाया और आज हम कह सकते हैं कि हमने उस समय संघर्ष को चुना, हमने संगठन को गढ़ने की संकल्प लिया और जनता के बीच में जाने का जो रास्ता तय किया। आज कहीं न कहीं वही कारण है कि आज भारतीय जनता पार्टी देश में 22 राज्यों में हमारी सरकारें हैं और दिल्ली में भी लगातार तीसरी बार नरेंद्र मोदी के नेतृत्व में हमारी सरकार बनी है। मित्रों, ఒకనొక సమయం ఉండేది, మనం 1924 కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచాం. అందరూ అనుకున్నారు ఇక్కడ పుట్టిన పార్టీ ఇక్కడే సమాప్తం అవుతుంది. కానీ ఆనాడు మన నాయకులు ఎవరైతే నిరంతర పోరాటాన్ని నమ్ముకున్నారు, ప్రజా సమస్యల పరిష్కారం మీద గలమెత్తడం మీద ఎన్నుకున్నారు, సైద్ధాంతిక పునాదుల మీద పనిచేయడం ఎన్నుకున్నారు, జాతీయవాదాన్ని ఎంచుకున్నారు. వారు నిరంతరం చేసిన ఈ పోరాటం కారణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి చేరింది. 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండడమే కాకుండా 3 సార్లు వరుసగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశానికి అద్భుతమైన పాలన అందిస్తా ఉంది. आज के दिन मैं वैसे सभी हजारों कार्यकर्ताओं को नमन करता हूं जिनके तप, त्याग और परिश्रम के बल पर ये परिणाम हमें देखने को मिला है। ఇవాళ నేను అనేక మంది త్యాగాలు చేసిన కార్యకర్తలను ప్రతి ఒక్కరిని పేరు పేరున స్మరించదలుచుకున్నాను. ఎందుకంటే వారు చేసిన పోరాటాల కారణంగా, వారు చేసిన త్యాగాల కారణంగా మన పార్టీ, మనం ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. 2024 के चुनाव में 25 लोकसभा में से 21 सीटें एनडीए गठबंधन को मिली, 175 में से 164 सीटें विधानसभा में मिली। कहीं ना कहीं ये पूरा
आंकड़ा हमें और संघर्ष के लिए संकल्पित करता है। मैं पहले इस पूरे परिणाम के लिए पूरे प्रदेश की इस टीम को बहुत बहुत बधाई देता हूं। साथ ही साथ मैं ये बात का भी आपको संकल्प कराता हूं कि ये जीत हमारे लिए चुनौती है, ये जीत हमारे लिए जिम्मेवारी है जो हमें आगे बढ़ने के लिए प्रेरित करेगी। 2024 ఎన్నికల్లో మన కూటమికి 25 స్థానాలకు గాను 21 పార్లమెంట్ స్థానాలను ప్రజలు ఆశీర్వదించి కట్టబెట్టారు. 175 స్థానాలకు గాను 164 స్థానాలు ఆశీర్వదించి కట్టబెట్టారు. ఈ సందర్భంగా కూటమికి నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూనే ఈ క్రతువులో పాల్పంచుకున్న ప్రతి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో ఈ అద్భుతమైన విజయం మన మీద మరింత బాధ్యతను పెంచింది. ఈ అద్భుతమైన విజయం మరింత భవిష్యత్తు వైపు మరింత కష్టపడి పనిచేయాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేస్తా ఉంది. हमारा जो गठबंधन भाजपा, तेलुगुदेशम और जनसेना के साथ मिलकर है, कहीं न कहीं आज विकास की योजनाओं को, विकास के संकल्प को आदरणीय चंद्रबाबू नायडू जी, आदरणीय पवन कल्याण जी, हमारे नेतृत्वकर्ताओं के नेतृत्व में आगे बढ़ाने का काम हो रहा है। ये गठबंधन केवल चुनावी समझौता नहीं, ये विकास के नए अध्याय की शुरुआत है, जो इस राज्य की जनता के लिए विकास के साथ सेवा के भाव से हम आगे बढ़ा रहे हैं। మనం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో అదేవిధంగా జనసేన పార్టీతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప మంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం రేపు రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి లండన్కు బయలుదేరనున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC సమావేశానికి సీఎం హాజరు కానున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటన అనంతరం రేపు రాత్రే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి లండన్కు బయలుదేరనున్నారు. ఇక పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ ఖాన్ పై కేసు నమోదైంది. తన కుమారుడు జగదీష్ రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయని, సాదిక్ ఖాన్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు సౌజన్య లేఖలో పేర్కొందని ఫిర్యాదులో తెలిపారు. సౌజన్యను వ్యక్తిగత విషయాలతో సాదిక్ వేధించేవాడని ఆరోపించారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాదిక్ ఖాన్ కారణమని నూకరాజు సూసైడ్ లెటర్లో పేర్కొన్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, చెప్పండి. థ్యాంక్ యూ అక్రమ్. నిన్న తెల్లవారుజామున జరిగిన సంఘటన గోదావరి జిల్లాలో కలకలం రేపిందని చెప్పాలి. పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబంతో సహా నిన్న అర్ధరాత్రి గోదావరిలో దూకి
కోల్పోయారు. అంటే ఆయనతో పాటు భార్య, కుమార్తె కూడా ఉన్నారు. మనవడు ఉన్నాడు. అయితే అతనికి ఈత రావడం వల్ల సుమారుగా గంట పాటు అతను ఈత కొట్టడం వల్ల స్థానికంగా ఉన్న మత్స్యకారులు అయితే వాళ్ళు కాపాడే ప్రయత్నం చేశారు. దాంతో మనవడైతే మాత్రం ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. మిగిలిన వాళ్ళు మాత్రం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా వాళ్ళ కోసం ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక నాటు పడవల ద్వారా, మరపోట్ల ద్వారా కూడా ప్రత్యేక జాలాలతో ఆ మృతదేహాలను గల్లంతైన వారి ఆచూకీ కనుగొనే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ విషయంపై ఇప్పటికే 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధించి మృతుడు ఎవరైతే ఉన్నారో నౌకరాజు చనిపోతూ మరణ వాంగ్మూలం రాశారు. ఆ మరణ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇటీవల కాలంలో 3 నెలల క్రితం నా అల్లుడు చనిపోయాడు. అప్పటి నుంచి కూడా షాదిక్ అనే ఇతను నా కుమార్తెను వేధిస్తున్నాడు. అతని వల్ల మాకు భయం ఉంది. అతని వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి ఆయన ఆ మరణ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. అయితే మరొకటి విషయం ఏంటంటే ఇటీవల కాలంలోనే చేశారు ఒక ఆరోపణ కూడా వస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఇటు సర్పవరం పోలీసులు, అటు రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టించారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పిఠాపురం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ కేసులో ఎటువంటి ఇచ్చినా కానీ నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని శిక్షించాలి. ఈ ఘటనకు కారకులైన వారిని ఎవరిని వదిలిపెడతాని చెప్పడంతో కాకినాడ జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ కేసులో చాలా సుదీర్ఘంగా పనిచేస్తున్నారు. అలాగే రాజమండ్రికి సంబంధించిన 2 టౌన్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అక్రమ్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. "22A భూముల బాధితులతో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సమావేశమయ్యారు. మల్కాజ్గిరి వాజ్పేయి నగర్ హనుమాన్ టెంపుల్ గ్రౌండ్ లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. 22A పేరుతో ప్రభుత్వం అడ్డగోలుగా నిషేధం విధిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. తమ ప్రజల భూములను 22A జాబితా నుంచి తొలగించాలని బాధితులు హరీష్ రావును కోరారు. మల్కాజ్గిరిలో సుమారు 30,000 ఇండ్లని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఈ 1.5 ఇయర్ నుంచి, అంటే ఈ 3 to 6 months నుంచి 1.5 ఇయర్ మధ్యలో సుమారు 30,000 ఇండ్లు. అంటే ఒకసారి ఆలోచించండి ఎన్ని కుటుంబాలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయో ఒక్కసారి మనం అందరం ఆలోచించాలా. వాళ్ళు సడన్ గా పొద్దున్న లేసి ఒక బిడ్డ పెళ్లికి లోన్ తీసుకోవాలనుకోనో, లేకపోతే కొడుకు చదువు కోసం లోన్ తీసుకోవాలనుకుంటేనో వాళ్ళు వెళ్ళి సబ్ రిజిస్టర్ కార్యాలయం కనబడంగానే వాళ్ళని మీ యొక్క భూమి నిషేధిత జాబితాలో ఉంది అంటే వాళ్ళ మనోవేదన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాల. చాలా మందికి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంతకు ముందే ఒక సోదరుడు చూపించిండు, 22A నుంచి నా ఇల్లు తీసేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం అనాలోచితంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మూలాన ఇవన్నీ కూడా తలెత్తినాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు అనాలోచితంగా ఇన్ఎక్స్పీరియన్స్ గా పని చేయకండి. మీరు దయచేసి మీరు ప్రజలని దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. 3 నెలల కింద ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి కనుసన్నల్లో ఇలా 22A ఒక జీవో తీసుకొచ్చి తరతరాలుగా ప్రజలు వారి వారసత్వం వచ్చిన భూములను గాని వాళ్ళ యొక్క ప్లాట్లను గాని మల్కాజ్గిరిలో సుమారు 25,000 ఇళ్ళు ఇవాళ దీని వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ పిల్లల చదువులకో, వాళ్ళ కుటుంబ బాగోగులకో, వాళ్ళ పెళ్లిళ్లకో ఎక్కడో ఒక విధంగా స్థిరాస్తులు ఉపయోగపడతాయని మేము అమ్ముకుంటామో కొనుక్కుంటామని పోతే ఇలా రెవెన్యూ రిజిస్టర్ ఆఫీస్ పోతే 22A జాబితాలో మీ ఆస్తిని నిషేధించబడినది అని చెప్తా ఉన్నారు. ఎందుకు నిషేధించిండ్రు ఎవరంటే దానికి ఎక్కడ కూడా సమాచారం లేదు. ఆర్డీఓ గారు సమాచారం ఇయ్యరు, ఎంఆర్ఓ ఇయ్యరు. రెవెన్యూ రికార్డ్స్ చూస్తే మా అన్ని క్లియర్ ఉన్నాయి అనుకుంటాం. మేము అన్ని ట్యాక్స్లు కడతా ఉన్నాం, మళ్ళీ ఇంకు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మా ఆస్తులను ఎందుకు నిషేధితాలు జాబితాని పెట్టింది అనేది సామాన్య మానవుడు ఇలా తేల్చుకోలేకపోతా ఉన్నాడు.
ప్రజలు ఎన్నో రకాల కలెక్టరేట్ తిరుగుతా ఉన్నారు. అక్కడ బ్రోకర్ల రాజ్యం నడుస్తుంది. మేము ఎవరికి ఇవ్వాలి కమిషన్ల రాజ్యంలో, మేము ఏం కావాలని చెప్పేసి ప్రజలు బాధపడతా ఉన్నారు. నగర్ లో ఉంటున్నానండి. ఇప్పుడు మేము నా ఇల్లు నేను అమ్ముకోవడానికి సబ్ రిజిస్ట్రేషన్ దగ్గరికి పోతే ఇది 22A జాబితాలో ఉంది అని చెప్తున్నారు. ఈ నుంచి MRO ఆఫీస్ కాడికి పోతే RDO ఆఫీస్ కాడికి వెళ్ళమన్నారు. అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. నా ఇల్లు నేను అమ్ముకోవడానికి మీ పర్మిషన్ ఎందుకు సార్? మేము పైసలు పెట్టి కొనుక్కున్నాము. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏం చేస్తున్నది? నా ఇల్లు నేను అమ్ముకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా చేస్తున్నారు సార్. ఇది 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నేను కోరుకుంటున్నాను సార్. అదే విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటివి రద్దు చేయాలని అంటున్నారు రేవంత్ అన్న ఎంతవరకు న్యాయం అన్నా? నువ్వు ఇచ్చిన పథకాలను నువ్వు రద్దు చేస్తున్నావు. కళ్యాణ లక్ష్మి అంటే ఒక పథకం కాదన్నా, ఒక విప్లవం. అది కళ్యాణ లక్ష్మి అనేది ఒక విప్లవం. ఒక పేద కుటుంబానికి తన బిడ్డ పెళ్లి చేయాలంటే కేసీఆర్ గారు వాళ్ళకి ఆపదలో ఆదుకున్నారు. అది మీరు రద్దు చేస్తే మాత్రం కాంగ్రెస్ నాయకులారా జాగ్రత్త, మీకే చెప్తున్నాను నేను. మీరు ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడు అన్ని అబద్ధపు మాటలు చెప్పి నువ్వు గద్దెకెక్కి ఇప్పుడు నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అని చెప్పేసి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇది మాత్రం జరగదు. ఇంకో మా కేసీఆర్ గారిని నేను గెలిపించుకొని మేము గద్దెకెక్కిస్తాము. ఇష్టం ఉన్నట్టు గద్దెకెక్కి మాట్లాడడం కాదు. అదే విధంగా మీరు ఈ జనరేషన్ పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు? రేవంత్ అన్న ఒకటే విషయం చెప్తున్నా నేను, మా పిల్లగాడు చదువుకోమంటే ఏబిసిడీలు ఎందుకు మమ్మీ కాలేజీలో చదువు. మాది డిఫెన్స్ కాలనీలో ఒక ప్లాట్ ఉంది. అది మా డిఫెన్స్ కాలనీలో ఒక ప్లాట్ ఉందండి. అది సేల్ చేసుకున్నామని వెళ్తే ఒక సబ్ రిజిస్టర్ గారు ఇది అవ్వదండి అని అన్నారు. ఎందుకు ఏమైనా ఇష్యూ వచ్చిందా అండి అంటే ఇది మీది 22A కింద పడిందంట. అదేంటి మాది ఎందుకు ఎంత ఇష్యూ అంటే మీదే కాదండి 100 acres వరకు పడింది అని చెప్పారు. నాట్ ఓన్లీ ఇది భవన్ స్కూల్ అన్ని ఏసునగర్ అన్ని ఏరియాస్ పడిందని చెప్పారు. కానీ అది నాకు అర్థం కాలేదు. ఎందుకు పడిందండి అని అంటే రీజన్ తెలియదు. గవర్నమెంట్ నుంచి వచ్చిందండి, పడింది, ఇది ఎప్పటి నుంచో ఉంది అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే సొల్యూషన్ అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఎన్ఓసి తెచ్చుకోమని. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ULC అన్నారు. ULC దగ్గరికి వెళ్తే మళ్ళీ RDO అన్నారు. RDO దగ్గరికి వెళ్తే మళ్ళీ MRO అన్నారు. ఇలా చాలా తిప్పారండి, ఇబ్బంది పెట్టారు. కొంచెం ఇష్యూ అయిందండి. ఇసుక హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ఆన్లైన్ సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గూగుల్ పే, ఫోన్ పే, వాట్సాప్ తదితర ఆన్లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. మియాపూర్ మెట్రో స్టేషన్లో అధికారులు ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భారీగా క్యూ లైన్లు ఏర్పడ్డాయి. సేవల అంతరాయంతో మెట్రో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసనకు దిగారు. శక్తి స్కీమ్లో పాలిటెక్నిక్ ను విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ సుమారు 500 మంది విద్యార్థులు కళాశాల గేటు ముందు ఆందోళన చేపట్టారు. MRO కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శక్తి స్కీమ్ ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్ చెరువు కాలేజ్లో చదువుతున్నాను. ఈ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల మాకు హైయర్ స్టడీస్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకా దానివల్ల మా పేరెంట్స్ ఎంత కష్టపడి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మమ్మల్ని ఇక్కడి వరకు చదివించారో మేము కూడా అదే జాబ్ చేయాల్సి వస్తుంది ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే. సో గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు రాహుల్. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్ చెరువు కాలేజ్లో చదువుతున్నాను. ఇప్పుడు మా పాలిటెక్నిక్ అందరికీ కూడా పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నిటికీ శక్తి అనే ఒక స్కీమ్ తెచ్చి ITIలో కలుపుదామని చూస్తున్నారు. అట్లా చేస్తే మాకు జాబ్స్ ఉండవు, మాకు బీటెక్ లాటరల్ ఎంట్రీస్ అనేవి అయిపోతాయి, ESET అనే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మాకు హయ్యర్ స్టడీస్ అనేది చేసుకోవడానికి ఉండదు. జాబ్స్ కూడా ఇంత చదివి కూడా మేము లేబర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో మాకు అలా చేస్తే మా స్టూడెంట్స్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ మేము ఒకటే కోరుకుంటున్నాము, మా SBTT పాలిటెక్నిక్ని మాకు ఒకటే ఓన్లీ అలానే ఉంచాలి, దేనిలో కూడా కలపకుండా ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు లహరి. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ పటాన్ చెరువు కాలేజ్లో చదువుతున్నాను. ఈ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం
న్యూఢిల్లీలో బీజేపీ కీలక నియామకాలు చేపట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్గా వినోద్ తావ్డే, సహా ఇన్ఛార్జ్గా జగదీష్ ఈశ్వర్ భాయ్ పటేల్ను నియమించారు. పంజాబ్ ఇన్ఛార్జ్గా డాక్టర్ సతీష్ పునియా, గుజరాత్ ఇన్ఛార్జ్గా తరుణ్ చుగ్ను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. మిగతా రాష్ట్రాల ఇన్ఛార్జ్ల నియామకాలు, మార్పులపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక న్యాయం కోసం టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న విప్లవాత్మక పథకం భూలక్ష్మి అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు రావాలంటే పేదలకు భూ పంపిణీ జరగాల్సిందేనని అన్నారు. భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి అందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యమని కవిత పేర్కొన్నారు. వ్యాపారం చేసే రేవంత్ రెడ్డి గారికి భూమి అంటే ఆయనకు ఒక ట్రాన్సాక్షన్ కావచ్చు, కానీ నా పేద బీసీ ఇంటి ఆడబిడ్డకు భూమి అంటే ఒక ఇమోషన్, నా పేద దళితులకు భూమి అంటే ఒక ఇమోషన్, నా ఆదివాసీలకు భూమి అంటే పంచ ప్రాణం. వదిలిపెట్టి ఉండలేరు, అడవిని వదిలిపెట్టి, భూమిని వదిలిపెట్టి. ఆ విషయం అర్థమవుతలేదు రేవంత్ రెడ్డి గారికి. మానవత్వం అన్నది పరిపాలనలో లోపించింది. అందుకే నేను బలంగా నమ్ముతా ఉన్నా, భూమి పంపిణీ జరగాల్సిందే. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి ఒక ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. నేనే అధికారంలోకి వచ్చేదాకా ఆగాలి, అప్పటి వరకు పేదలు పేదగా ఉండాలి అనట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెడితే మొదటి వరుసలో నిలబడి మేమే పంపిణీ చేస్తాం. ఒక ఎకరం లేనటువంటి పేదల గురించి వాళ్ళు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నా. సామాజిక న్యాయ సాధన జరగాలంటే ముందు భూమి ఉండాల్సిందే. ఒక గ్రామంలో పరిస్థితి ఇమాజిన్ చేసుకోండి. భూమి లేనివాడికి ఎంత విలువ ఉంటుంది, భూమి ఉన్నవాడికి ఎంత విలువ ఉంటుంది. పిల్లనియాలంటే ఏం అడుగుతారు? ఇల్లుందా, భూమి ఉందా, జాగుందా అని అడుగుతారు. ఆ విలువ ఉండద్దా? సామాజిక గౌరవం ఉండద్దా? ICCCలో నగర కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అప్పుడు ఎవరు తెలియదు. నౌ ఇట్ హెస్ బికమ్ అ కామన్ థింగ్. మెటబాలిక్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. దానికంటే ఇంకా పబ్లిక్ని మభ్య పెట్టడానికి వీళ్ళందరూ కూడా మిస్ బ్రాండింగ్ చేయడం జరుగుతుంది. 100% న్యాచురల్ గీ, 100% దేశీ గీ, 100% ఫ్రెష్ ఫార్మ్ గీ, అట్లానే ప్రీమియం గీ, న్యాచురల్ గీ అని చెప్పి కూడా చేపట్టడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళు మిస్ బ్రాండింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఒక పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరు తీసుకున్న సబ్స్టెన్స్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏముంది, మీకు అనుమానం వస్తుందే మీరు ఇమీడియట్లీ అది మీరు చెక్ చేసుకోవాలి. అట్లానే ఎక్కడైనా మనకు తక్కువ రేట్లో దొరుకుతుంది లూజ్లో. ఇప్పుడు చాలా చోట్ల కూడా లూజ్గా అమ్ముతుంటారు, అది చాలా బ్యాడ్, చాలా అది అడల్ట్రేటెడ్ ఉంటుంది. సో అలాంటి ప్యాకేజ్ కానీ లూజ్ గీ, లేబర్స్ లేన గీ కొనొద్దని చెప్పి కోరుతున్నాను. మీరు అది స్మెల్ వస్తుందంటే మాత్రమే మీరు బాగా మంచి ఉంది అనడానికి లేదు. ఇది స్మెల్ బాగా స్మెల్ ఉంది, మంచి ఉంది, మంచి ప్యూర్ గీ ఉండొచ్చు, అది ఒక పారామీటర్ కాదు. మీరు చూడాలి అది కరెక్ట్ గీ ఉందా లేదా అనేది. ప్లస్ అట్లానే ఈ ప్యూర్ గీ ఉందని చెప్పి ఇలాంటి పోస్టర్స్ ఇస్తుంటారు, అది డజంట్ మీన్ దట్ దెర్ ఇస్ ఎ గీ అన్నది. అదంతా అడల్ట్రేటెడ్ ఉంటుంది, చాలా మిస్ బ్రాండింగ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అంతా ఉంటుంది, వాళ్ళు అది టెస్ట్ చేస్తే ఇది ఉంటుంది.